guys, welcome back to our channel. ఇవాళ వీడియో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ అండ్ క్యూరియస్ వీడియో అనుకోండి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో. ఎందుకంటే నా దగ్గర ఉండే మేకప్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్గా ఎవరి స్కిన్ టైప్ వాళ్ళకు ఉంటుంది. నాది సీజన్ని బట్టి నా స్కిన్ టెక్స్చర్ మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు టూ మచ్ డ్రై అయిపోతుంది, కొన్నిసార్లు టూ ఆయిలీ అయిపోతుంది. సో నా స్కిన్ టెక్స్చర్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అండ్ సో డస్ మై ప్రోడక్ట్స్. నేనైతే ప్రోడక్ట్స్ ఒక దాని మీదే స్టాండర్డ్గా ఉండను. నేను చేంజ్ చేస్తూ ఉంటా ప్రోడక్ట్స్. సో కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటా. ఏవి మనకు పడుతుంది, ఏవి మనకు పడదు, ప్రోడక్ట్స్ ఐ లైక్, ప్రోడక్ట్స్ ఐ డోంట్ లైక్, ఇలా చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి, మనకు కొత్త కన్సర్న్స్ వస్తూనే ఉంటాయి, అండ్ కొత్త బ్రాండ్స్ వస్తూనే ఉంటాయి. సో నేనైతే అన్ని బ్రాండ్స్ ట్రై చేస్తూ ఉంటాను. అండ్ విచ్ ఈస్ ఏది నా స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది నాది. సో నా స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనుకొని నేను ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ కొన్ని ఉంచుకుంటాను. సో అలా చాలా ప్రోడక్ట్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో నా దగ్గర ఉండే స్టాండర్డ్ ప్రోడక్ట్స్ నాకు కొంచెం సూట్ అయ్యేటట్టు ఉంటాయి. మార్కెట్లో వచ్చే కొత్త ప్రోడక్ట్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో చాలా రివ్యూస్ చూస్తూ ఉంటాను. సో నాకు ఏది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆ ప్రోడక్ట్ నేను పర్చేస్ చేస్తూ ఉంటాను. సో నువ్వు ఇది యూస్ చేసావు, నెక్స్ట్ ఈ వీడియోలో ఒకటి యూస్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోడక్ట్ యూస్ చేస్తూ ఉంటాను. సో నా దగ్గర ఉండే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్నీ ఒక వీడియోలో చూపించలేను కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటాను. ఒక లిటిల్ ఇంటరాక్షన్ లాగా ఉంటుంది మనకు కూడా. సో అదనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈరోజు వీడియో ఏంటని మీరు థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎస్, వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్ అనేది ఈరోజు వీడియో. సో లేట్ చేయకుండా చూసేద్దామా. ఇదే గాయ్స్ నా మేకప్ బ్యాగ్. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. ముందైతే ఒక 2-3 బ్యాగ్స్ క్యారీ చేసేదాన్ని, బట్ ఇప్పుడు అవసరం లేదు. సో మొత్తం మేకప్ అంతా ఈ బ్యాగ్లోనే ఉంది. బట్ స్కిన్ కేర్కి ఇంకో బ్యాగ్ యూస్ చేస్తాను, అది ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఏముందో లోపల చూసేద్దామా. ఇది ఇలా ఓపెన్ చేస్తే బ్యాగ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది హ్యాండిల్, మనం ఇలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇది ఈజీ టు క్యారీ. సో అందుకే ఇది బాగా నచ్చింది. అండ్ ఈ బ్యాగ్, పర్టికులర్గా ఈ బ్యాగ్ పర్చేస్ చేయడానికి నా దగ్గర ఒక మెయిన్ రీజన్ ఉంది. ఒకటి, ఇన్స్టాగ్రామ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో అందుకని పర్చేస్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ మేడ్ మీ బై దిస్. బట్ ఎందుకని ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ ఓపెన్ దిస్ బ్యాగ్. నాకు సిగ్గు గైస్. ఓకే, చూపిస్తాను. టడాన్! ఇట్ హ్యాస్ మిర్రర్. దీంట్లో మిర్రర్ ఉంది. ఐ హోప్ ఇది ఛార్జ్ ఉండాలి అని చెప్పి. టింగ్. సో ఇదే అన్నమాట. దీనికోసం నేను ఈ మేకప్ బ్యాగ్ పర్చేస్ చేశాను. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ చిన్ని క్లిప్స్ తీసేద్దాం మనం. సో మనకు కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కడ దీన్ని పాడు చేసేస్తానో అని భయంతో నేను ఆ మిర్రర్ కవర్ కూడా తీయలేదు. సో ఇప్పుడు మనం మేకప్ బ్యాగ్లో ఏమేమి ఉందో ప్రోడక్ట్స్ చూసేద్దాం. ఇదే అన్నమాట నా మేకప్ బ్యాగ్. ఫస్ట్ ఇక్కడ లిప్ లైనర్స్, ఇలా పెన్సిల్ టైప్ ప్రోడక్ట్స్ అన్నీ ఇందులో పెట్టాను. ఐకి సంబంధించినవి, లిప్కి సంబంధించినవన్నీ ఇందులో పెట్టాను. ఇందులో డిఫరెంట్ పార్టీషన్స్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ పెట్టానమాట. నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ బ్లషెస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రేర్ బ్యూటీ బ్లష్. ఇదే నేను బ్లష్ బాగా బ్లష్ యూస్ చేస్తున్న నాకు తెలిసిన టైంలో పర్చేస్ చేసిన ప్రోడక్ట్. ఇన్ ది షేడ్ వర్త్. ఇది వర్త్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్రౌన్ స్కిన్ కూడా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడో పర్చేస్ చేశాను, ఇంకా చాలా ఉంది దీంట్లో. అండ్ నేను బ్లష్ అనేది డైలీ బేసిస్గానే యూస్ చేస్తూ ఉంటాను. ఐ నో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంటుంది, బట్ ఇది చాలా వర్త్. ఎందుకంటే నేను ఎప్పుడో పర్చేస్ చేశాను, అది ఇంకా వస్తూనే ఉంది. అండ్ బ్లష్ అనేది నేను డైలీ బేసిస్గానే యూస్ చేస్తూ ఉంటాను. మేకప్ అప్లై చేయకపోయినా బ్లష్ అనేది నేను పక్కా యూస్ చేస్తూ ఉంటాను డైలీ. బట్ ఇంకా ఉంది అంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. అండ్ రోడ్ ఇన్ ద షేడ్ టోస్టెడ్ టెడీ, ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఇట్స్ నాట్ బ్లష్ అంటే పింక్ బ్లష్ కాదు,
ఇది బ్రౌన్ షేడ్ ఉంటుంది, టోస్టెడ్ టెడీ పేరులోనే ఉంది. ఇది ఇంకా నేను ఎక్కువ యూస్ చేయలేదు, ఎందుకంటే ఇది రీసెంట్ పర్చేస్ కాబట్టి ఇంకా దీని గురించి తెలుసుకోవాలి. కానీ స్కిన్కి అయితే బాగా సూట్ అయింది. నెక్స్ట్ ఇది కూడా రీసెంట్ పర్చేసే, హుడా బ్యూటీ ఇన్ ది షేడ్ బ్లాక్ చెర్రీ. ఇది కూడా టూ మచ్ పిగ్మెంట్ ఉంటుంది. 1 డ్రాప్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ట్రస్ట్ మీ. నాకు స్టార్టింగ్లో తెలియక ఒక 3 డ్రాప్స్ అలా పెట్టేసుకున్నాను. ఇట్స్ టూ పిగ్మెంటెడ్. సో ఇది 1 డ్రాప్ సరిపోతుంది. అండ్ 1 డ్రాప్ సరిపోతుంది అంటే ఇది చాలా రోజులు వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ఇందులో మినీస్ కూడా ఉంది, బట్ నేను పెద్దదే తీసుకునేసాను ఎందుకంటే ఐ లైక్ దిస్ షేడ్. అండ్ బ్లష్ అనేది నేను డైలీ యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది అనదర్ పర్చేస్ ఫ్రమ్ రేర్ బ్యూటీ. ఇది ఇన్ ద షేడ్ హోప్. ఇది పౌడర్ బ్లష్ అండ్ దీని మీద షైన్ కూడా ఉంటుంది. ఇట్స్ బేసికలీ హైలైటర్ అండ్ బ్లష్. సో ఇది నచ్చి నేను తీసుకున్నాను. ఆఫ్టర్ అప్లయింగ్ లిక్విడ్ బ్లష్ దాని మీద ఇది యూస్ చేస్తాను. సో ఇందులోనే గ్లిటరింగ్ షైనింగ్ హైలైటర్ ఉంది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ హైలైటర్ నా మేకప్ బ్యాగ్లో. అండ్ వీటి గురించి నేను ఇన్ డీటెయిల్డ్గా అప్లై చేసుకున్నప్పుడు మీకు ఎలా ఉంది అని చూడాలనుకుంటే నా షార్ట్స్ చూడండి. నేను షార్ట్స్లో నా ఎవ్రీ ఇండివిజువల్ పర్చేస్, ఇండివిజువల్ ప్రోడక్ట్ గురించి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. లైక్ నా ఫేస్కి ఎలా ఉంది, నా స్కిన్ టోన్కి ఎలా ఉంది, ఆ షేడ్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడాలనుకుంటే యూ కెన్ సీ ఆల్ దట్ ఆన్ మై షార్ట్స్. అండ్ నెక్స్ట్ బ్లష్ వచ్చి YSL. ఇది కూడా నా రీసెంట్ పర్చేసే, చూసారా, ఇన్ ద షేడ్ 44. ఇది మేక్ మీ బ్లష్ సిరీస్లో 44 షేడ్ ఇది. ఇది వచ్చి ఇది కూడా పింక్ రేర్ బ్యూటీ బ్లష్ లాగే ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్సో పౌడర్ బ్లష్. ఇది కూడా షైన్ ఇస్తుంది. YSL బ్రాండే ఇది చాలా బాగుంటుంది. దీని గురించి చాలా రీల్స్ అండ్ రివ్యూస్లో చూశాను. ఇదైతే నేను దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను. ఐ ప్రిటీ లైక్ దిస్ షేడ్. ఇది బెస్ట్ సెల్లర్ కూడా. సో లెట్స్ సీ నా మీద ఎలా ఉంటుంది, నాకు ఈ బ్లష్ ఎలా సూట్ అవుతుంది అని చెప్పి ఇది షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇదనమాట నా బ్లష్ సిరీస్. అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టు లిప్స్టిక్స్. సో ఫస్ట్ స్విస్ బ్యూటీ సెలెక్ట్ చూద్దాము. ఇది నేను ఇన్స్టాగ్రామ్ మేడ్ మీ బై దిస్. అందులో వన్ ఆఫ్ ద లిప్స్టిక్ అనుకోండి. ఇది వచ్చి ఇన్ ద షేడ్ వెయిట్ ఐ విల్ టెల్ యూ, టోస్టెడ్ బ్రౌన్. బ్రౌన్ మన స్కిన్ టోన్, ఇండియన్ స్కిన్ టోన్స్కి బ్రౌన్స్ చాలా బాగుంటాయి. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ మేకప్, స్కిన్ కేర్ అవన్నీ నేర్చుకునేటప్పుడు ఐ హేటెడ్ బ్రౌన్. ఏంటి అసలు బ్రౌన్ ఏం వేస్తారు, అసలు బ్రౌన్ ఐ డింట్ ఈవెన్ ట్రై చేయకుండానే ఐ యూస్ టు హేట్ ద బ్రౌన్స్. బట్ ట్రస్ట్ మీ, ఇప్పుడు బ్రౌన్స్ ఆర్ మై ఫేవరెట్. నా దగ్గర హైయెస్ట్ వచ్చి పింక్స్, రెడ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఐ డింట్ నో బ్రౌన్ అంత బాగా సూట్ అవుతుందని. ఆ టైంలో నేను ఇట్లా పింక్స్, రెడ్స్ ఎక్కువగా ఉన్నాను. బట్ ఇండియన్ స్కిన్ టోన్కి బ్రౌన్స్ ఆర్ ఎంత బాగుంటాయంటే, అసలు మనం అంతా మేకప్ అంతా వేసుకొని బ్రౌన్ లిప్స్టిక్ ఆర్ బ్రౌన్ బ్లష్ ఆర్ బ్రౌన్ ఐ షాడో ఏదైనా కూడా బ్రౌన్స్ ఇండియన్ స్కిన్ టోన్కి చాలా బాగా సూట్ అవుతాయి. సో నాకైతే బాగా సూట్ అయ్యింది. సో ఐ పర్చేస్ దిస్ స్విస్ బ్యూటీ సెలెక్ట్. ఇది అరౌండ్ 400 అలాగే తీసుకున్నాను. అది కూడా ఆఫర్లో. నాకైతే మంచి పర్చేస్ అనిపించింది ఇది. నేనైతే డైలీ యూస్ చేశాను. మీరు చూస్తే తెలుస్తుంది నా యూసేజ్ అలా ఉంటుంది. ఎందుకంటే డైలీ నేను ఇట్లా వీడియోస్ లేదా బయటకు వెళ్ళడానికి మేకప్ ఏమీ అప్లై చేయకపోయినా లిప్స్టిక్ అండ్ బ్లష్ అనేది నేను పక్కా యూస్ చేస్తాను. సో స్విస్ బ్యూటీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ ద షేడ్ టోస్టెడ్ బ్రౌన్. అండ్ నెక్స్ట్ ఇది రీసెంట్ పర్చేస్ గైస్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అంటే నా బ్యాగ్లో ఉండేవన్నీ నా ఫేవరెట్సే గైస్. నెక్స్ట్ ఫెంటీ బ్యూటీ ఇన్ ద షేడ్ రీరీ. ఇది గ్లాస్ బామ్. ఇందులో స్టిక్ కూడా ఉంది, బట్ నా దగ్గర స్టిక్స్ ఉన్నాయి కదా ఎక్కువ అని చెప్పి ఐ పర్చేస్ దిస్ గ్లాస్ బామ్. లిక్విడ్ లిప్స్టిక్ ఇది. ఇట్స్ యాక్చువల్లీ గ్లాస్. మనం లిప్స్టిక్ అప్లై చేసేసుకున్నాక దాని మీద వేసుకుంటే కూడా షైన్ డైమండ్ లాగా ఉంటుంది.
అండ్ ఆబ్వియస్లీ రిహానా ఫెంటీ బ్యూటీ అంటేనే షైన్ లైక్ డైమండ్ వైబ్స్ ఉంటాయి మనకు. అండ్ ఇది లిప్స్టిక్ మీద కాదు, ఒత్తిగా కూడా వేసుకోవచ్చు. నేను రీసెంట్ నా షార్ట్ అప్లోడ్ చేశాను గెట్టింగ్ రెడీ విత్ మీలో. ఐ యూస్ దిస్ ఫెంటీ గ్లాస్ బామ్ బీచ్కి, చాలా బాగుంది. అండ్ ఇది NYX, ఇది నేను ఇక్కడ లేదు ఇండియాలో, US నుంచి తెప్పించుకున్నాను. ఇది ఐవే హైడ్రేటింగ్ గ్లాస్ సిరమ్ గైస్. అసలు ఎంత బ్యూటిఫుల్ స్టెయిన్ ఇస్తుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంత బాగుంటుంది. ఇది మావ్ ఇన్ ద షేడ్ మావ్ అండ్ మాయిస్ట్. అండ్ సేమ్ NYX హైడ్రేటింగ్ సిరమ్లోనే నేను మోకామి వెట్ అని చెప్పి, అది కూడా బ్రౌన్ షేడ్ వస్తుంది. సో ఐ పర్చేస్ దీస్ 2 అండ్ నేను US నుంచి తెప్పించుకున్నాను గైస్. చాలా బాగుంటుంది, డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు కూడా ఆ పిగ్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ కొంతసేపు తర్వాత మనం జస్ట్ కాటన్తో వైప్ చేసేసాక కూడా బ్యూటిఫుల్ స్టెయిన్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది చాలా మంచి పర్చేస్ అనిపిస్తుంది నాకు. ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. NYX హైడ్రేటింగ్ సిరమ్ గ్లాస్ సిరమ్స్. నెక్స్ట్ ఇది US నుంచి తెప్పించుకున్నాను. ఇది బీసో బామ్ అని చెప్పి ర్యాండమ్ పర్చేస్. ఇది ఏదో చూసి తెప్పించుకున్నాను. ఇట్స్ మోర్ లైక్ యువర్ లిప్స్, అంటే నా లిప్స్ లాగే అనిపిస్తాయి, బట్ ఇన్ ఎ బెటర్ వే. చాలామంది, నేను లాస్ట్ టైం ఒకసారి లిప్స్టిక్ కలెక్షన్స్ అప్లోడ్ చేసినప్పుడు అన్నారనమాట, లైక్ సేమ్ లిప్స్ లాగే ఉంటే లిప్స్టిక్ కొని ఏం లాభము అని చెప్పి. నాకు అలా మోర్ న్యాచురల్ ఫినిష్ వస్తుంది. నేను ఎక్కడికి అట్లీస్ట్ స్కిన్ కేర్ మాయిశ్చరైజర్ వేసుకోకపోయినా ఒక్కొక్కసారి ఎక్కడికైనా జస్ట్ ఊరికే అట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళేసి రావాలి అనుకుంటే ఐ అప్లై దిస్. ఇట్స్ మోర్ లైక్ ఆర్ లిప్స్ బట్ ఇన్ ఎ బెటర్ వే. మీకు అర్థమైంది అనుకుంటా గర్ల్స్, యూ కెన్ అండర్స్టాండ్. న్యాచురల్గా ఉంటుంది, విత్ నో మేకప్ లుక్ అయితే ఇది బాగా సూట్ అవుతుంది. ఐ లైక్ దిస్ వెరీ వెరీ మచ్. ఇప్పుడు మీరు కాలేజెస్ వాటికి వెళ్ళాలనుకోండి, వీ కాంట్ అప్లై డార్క్ షేడ్స్ లిప్స్టిక్స్ కాలేజెస్కి వాటికి వేసుకోలేము కదా, అలాంటి టైంలో ఇలా న్యూడ్ కలర్స్ చాలా బాగా సూట్ అవుతాయి. నా కాలేజ్ టైంలో ఇది పర్చేస్ చేస్తుంటే బాగుండేది. ఐ మిస్డ్ ఇట్. ఇప్పుడు నా కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ నా లిప్స్టిక్ మేబ్లిన్ ఇన్ ద షేడ్ స్వీట్ అండ్ సోర్. ఇది కూడా బ్రౌన్ గైస్, బట్ చాలా బాగుంటుంది, బాగా నచ్చింది నాకు. అండ్ ఇది 2 years బ్యాక్ తీసుకున్నానా లేదా లాస్ట్ ఇయర్ కాదు, ఇది 2 years బ్యాక్ తీసుకున్నా గైస్ నా బర్త్డేకి. ఇది నా బర్త్డే గిఫ్ట్ అనుకోండి. ఇట్స్ డియోర్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ 861 రోగ్ డియోర్ అనే సిరీస్లో తీసుకున్నాను. ఇది ఇంకా ఉంది, లిటరల్గా నేను రెగ్యులర్ బేసిస్లోనే యూస్ చేశాను, ఇంకా ఉంది గైస్. సో మళ్ళీ నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ రెడ్ షేడ్, ఇది ఒక్కటి సరిపోతుంది. కాస్ట్లీ అనుకుంటాం కానీ ఈ ప్రోడక్ట్స్ ఆ వర్త్ తెలిసిపోతుంది. సో ఇట్స్ ప్రిటీ గుడ్ పర్చేస్ నా దగ్గర. అండ్ నెక్స్ట్ షార్లెట్ టిల్బరీ ఇన్ ద షేడ్ నైట్ క్రిమ్సన్. ఇది వైన్ కలర్ అనుకోండి. ఇట్స్ నాట్ రెడ్, ఇట్స్ నాట్ పింక్, ఇట్స్ నాట్ గ్రేప్, ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ కలర్స్. సో ఇది కూడా లిటిల్ షేడ్ ఇస్తుంది, మీకు కనిపించదు, బట్ మనం అప్లై చేసుకున్నప్పుడు లిప్స్ మీద షైన్ కనిపిస్తుంది. లైక్ ఇది స్టిక్ లాగే ఉంటుంది, బట్ ఇట్ గివ్స్ దట్ గ్లాస్ ఫినిష్ ఆల్సో. కాన్సర్ట్ వాటికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అనిరుద్ధ్ కాన్సర్ట్కి వెళ్ళేటప్పుడు ఇదే వేసుకెళ్ళాను, షైన్ తెలిసింది బాగా. అండ్ నెక్స్ట్ లాక్డ్ కిస్, మ్యాక్లో లాక్డ్ కిస్ సిరీస్లో తీసుకున్నాను. ఇది వచ్చి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది ఇది. అండ్ ఇన్ ది షేడ్ 52 విక్సెన్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా నేను రెగ్యులర్ బేసిస్లో యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇది నైకా కాస్మెటిక్స్లో తీసుకున్నాను ఇన్ ద షేడ్ చాయ్. ఇది మ్యాట్ టు లాస్ట్. ఇది యాక్చువల్గా చిన్ని షేడ్ గర్ల్ తీసుకుంటే నేను యూస్ చేసి నాకు బాగా నచ్చి ఐ బాట్ ద బిగ్గర్ వన్. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బ్రౌన్. ఇది కూడా అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అవుతుంది, బట్ ఇట్స్ నాట్ డార్క్ బ్రౌన్. ఇందాక మేబ్లిన్ స్విస్ బ్యూటీ చూపించినంత డార్క్ ఉండదు, బట్ ఇట్స్ అ లైటర్ బ్రౌన్ ఇన్ ద షేడ్ చాయ్. సో నైకాలో తీసుకున్నా, నైకా కాస్మెటిక్స్లో నాకు నచ్చింది బాగా, నేను యూస్ చేస్తాను. అండ్ ఇది షార్లెట్ టిల్బరీ మినీ వర్షన్ ఇన్ ద షేడ్
సారీ 90s పింక్ అంట. లైక్ ఇట్స్ బేసిక్ న్యూడ్ పింక్. మన స్కిన్ టోన్కి, ఇండియన్ స్కిన్ టోన్కి ఇది కొంచెం లైట్ అయిపోతుంది. బట్ యునో పేరింగ్ విత్ అదర్ షేడ్, ఏదైనా ఇంకా కొంచెం డార్క్ ఉండే షేడ్ని రెండింటిని మిక్స్ చేస్తే ఇట్ సూట్స్ పర్ఫెక్ట్లీ. ఇది బాబీ బ్రౌన్. ఇది నాకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ వచ్చింది. ఇది గ్లాస్ లాగా ఉంటుంది, బట్ ఇది కూడా కొంచెం బ్రౌనిష్ ఉంటుంది. ఇది స్లో జామ్ అంట. ఇట్ ఫీల్స్ లైక్ జామ్ గైస్, ట్రస్ట్ మీ. కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇది రీసెంట్గా హైదరాబాద్లో పర్చేస్ చేశాను, బ్రాడ్వేలో. పాట్ లిప్స్టిక్. యునో మనం చాలా వీడియోస్ చూసి నింటాము షార్ట్స్లో. చాలామంది ఇది అప్లికేటర్, దానికి ఇట్లా ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది. నేను ఇన్ డీటెయిల్డ్ వీడియో దీనికోసం అని చెప్పి నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను, డూ చెక్ ఇట్ అవుట్. సో ఇట్లా స్క్విజ్ చేసి వీ హ్యావ్ టు అప్లై. ఇది న్యూడ్ పింక్ ఉంటుంది, బట్ దాన్ని ఏమంటారు, బ్లర్ ఫినిష్ ఇస్తుంది గైస్ లిప్స్ మీద. అంటే లిప్స్టిక్ ఇది వేయగానే బ్లర్ ఫినిష్ ఇస్తుంది. సో అందుకని చెప్పి ఇది పర్చేస్ చేశాను. బాగుంటుంది. ఇది నేను వియట్నాంలో తీసుకున్నా. ఐ డోంట్ నో వాట్ బ్రాండ్ ఈస్ దిస్, బట్ ఇట్ హ్యాస్ AKX నంబర్ 6 అని ఉంది. MOI అని ఉంది. ఐ థింక్ ఇట్స్ ద బ్రాండ్. ఎప్పుడో పర్చేస్ చేశాను. నేను ఓపెనింగ్ బాగా నచ్చి పర్చేస్ చేశాను. చూసారా, ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ దట్ షైన్ ఆన్ దిస్. బట్ అప్లై చేసినప్పుడు ఆ షైన్ ఏం రాలేదు. నేను ఫూల్ అయిపోయాను అక్కడ. బట్ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ షేడ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇట్స్ బేసికలీ మ్యాట్, నాట్ షైనీ. మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. నెక్స్ట్ లిప్స్టిక్. ఇది కూడా రెడ్. ఇది కొంచెం ఆరెంజిష్ రెడ్ ఉంటుంది, లైక్ టొమాటో లాగా ఉంటుంది. అండ్ ఐ డోంట్ నో వాట్ బ్రాండ్ ఈస్ దిస్. ఐ పర్చేస్డ్ ఇట్ ఇన్ థాయిలాండ్. అంటే గ్లాస్ లాగా ప్యాకేజింగ్ బాగుందని పర్చేస్ చేశాను. ఇది కొంచెం టింట్ లాగా ఉంటుంది. గ్లాస్ విషయానికి వస్తే ఆ ఫెంటీ బ్యూటీ కూడా గ్లాస్ బామ్. అండ్ అనదర్ గ్లాస్ అనస్టాషియా బెవర్లీ హిల్స్ యూస్ చేస్తాను. ఇది గ్లాస్ వస్తుంది. ఇది నాకు కాంప్లిమెంటరీ వచ్చింది. బట్ ఎంత బాగుంటుందంటే, మీరు ఏదైనా మ్యాట్ లిప్స్టిక్ వేసి మీకు ఎక్కడికైనా గ్లాస్ ఫినిష్ లేదా పార్టీస్ ఏమైనా కావాలి అదే పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఈ గ్లాస్ చాలా బాగుంటుంది. సో ఐ యూస్ దిస్ గ్లాస్. లిప్ బామ్స్కి వస్తే ఐ డోంట్ అప్లై లిప్స్టిక్ డైరెక్ట్లీ ఆన్ మై లిప్స్. డ్రై లిప్స్ ఉన్నాయి. సో కొంతసేపు అయినా లిప్ బామ్ అప్లై చేసి తర్వాత కావాలంటే మ్యాట్ ఫినిష్ రావాలంటే ఐ రిమూవ్ దట్ లిప్ బామ్ అండ్ దెన్ ఐ అప్లై లిప్స్టిక్ ఆన్ మై లిప్స్. లేదంటే లిప్ బామ్ వేసి అట్లే దాని మీద లిప్స్టిక్ వేసేస్తాను. సో డైరెక్ట్లీ అయితే నా లిప్స్ మీద ఏది అప్లై చేయను, ఎందుకంటే డ్రై అయిపోతుంది లిప్స్టిక్ రిమూవ్ చేసేసాక. సో ఇది ఫార్మసీలో దొరికే లిప్స్. ఇది ఆన్లైన్లో కూడా ఉంటుంది. లిప్స్ అనే బ్రాండ్లో తీసుకున్నా. ఇట్స్ బేసికలీ లిప్ మాయిశ్చరైజర్. హైడ్రేటింగ్ ఉంటుంది లిప్స్ మీద. అండ్ రీసెంట్లీ ఐ పర్చేస్ దిస్ రోడ్ లిప్ టింట్, పెప్టైడ్ లిప్ టింట్ ఇన్ ద షేడ్ రాస్బెర్రీ జెలీ. ఆ గ్రేప్ రాస్బెర్రీ కలర్ వస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. స్మెల్ కూడా చిన్నప్పుడు జెలీస్ తింటాం కదా, జెల్లీ స్మెల్ వస్తుంది. సో ఐ లైక్ దిస్. ఇదే అనమాట నా లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ కలెక్షన్. ఇంకేదైనా కొత్తగా పర్చేస్ చేస్తే నెక్స్ట్ ఇంకేదైనా వీడియోలో చూపిస్తాను. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ఫౌండేషన్స్. టిర్ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ 25N మోకా. ఇది కుషన్ ఫౌండేషన్, ఫుల్ కవరేజ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫౌండేషన్ నేను రెగ్యులర్గా యూస్ చేసేది జార్జియా అర్మానీ. ఇది లూమినస్ సిల్క్ ఫినిష్ ఇస్తుంది, లూమినస్ ఫినిష్ ఇస్తుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. అప్లై చేసేటప్పుడు కూడా బటరీ ఫినిష్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఈ రెండు కాకుండా నేను ఈ బ్యాగ్లో అన్నీ పెట్టలేదు. ఐ యూస్ దిస్ మ్యాక్ ఫౌండేషన్ ఆల్సో. మ్యాక్ ఫౌండేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ షార్లెట్ టిల్బెరీ ఫౌండేషన్ కూడా చాలా బాగుంటుంది గైస్. అది ఇంకా ఉంది, ఎప్పుడో పర్చేస్ చేశాను, నాకు తెలిసి ఒక 2 years బ్యాక్. ఇంకా ఫౌండేషన్ అట్లే ఉంది. అంత లాంగ్ పీరియడ్ వస్తూ ఉంటాయి ఫౌండేషన్స్ అనేవి. అండ్ దెన్ వీల్ మూవ్ ఆన్ టు దిస్. ఐ యూస్ దిస్ నార్స్ కన్సీలర్. నేను ఎప్పటి నుంచో నార్స్ కన్సీలరే యూస్ చేస్తాను. నార్స్ కన్సీలర్స్ ఆర్ ద బెస్ట్ గైస్. అసలు డార్క్ సర్కిల్స్ వ్యానిష్ అయిపోతాయి. లైక్ నార్స్ ఈస్ ద బెస్ట్ ఫర్ దేర్ కన్సీలర్స్. ఫర్ కాంటోర్ ఐ డోంట్ యూజ్ మచ్ ఆఫ్ కాంటోర్. నాకు ఆల్రెడీ ఇట్లా బోన్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ యూజ్ కాంటోర్ మచ్. బట్
అట్ టైమ్స్ యూస్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఇది సఫోరాలో పర్చేస్ చేశాను, ఎప్పుడో తీసుకున్నాను. ఇట్ హ్యాస్ లైటర్ వర్షన్ ఆఫ్ కాంటోర్ అండ్ డార్కర్ వర్షన్ ఆఫ్ కాంటోర్. మనకు ఏది సూట్ అవుతుందంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ యూస్ దిస్ లైటర్ షేడ్ యాజ్ కన్సీలర్ ఆల్సో. అంతే, ఇది ఇన్ ద షేడ్ మీడియం. కే బ్యూటీలో ఈ కలర్ కరెక్టర్ తీసుకున్నాను. ఐ డోంట్ యూస్ దిస్ మచ్, నేను కన్సీలర్ అప్లై చేసేసుకుంటాను. బట్ ప్రొఫెషనల్గా ఇంకా మేకప్ ఫినిష్ బాగా రావాలి అంటే ఫస్ట్ ఐ యూస్ దిస్ కలర్ కరెక్టర్ అండ్ దెన్ ఐ కన్సీల్ మై ఫేస్. సో ఇది ఆరెంజ్, దీని షేడ్ ఆరెంజ్ అంట. సో ఈ బ్రాండ్ కలర్ కరెక్టర్ చాలా బాగుంటుందని చాలా రివ్యూస్ చూసాను. సో ఐ పర్చేస్ దిస్. ఇది ఎక్కువ యూస్ చేయలేదు బట్ ఇట్ వర్క్స్ గుడ్. నెక్స్ట్ వీల్ మూవ్ ఆన్ టు దిస్ ట్రాన్స్లూసెంట్ పౌడర్స్. సో నేను ఎక్కువ యూస్ చేసేది దిస్ అనస్తాసియా బెవర్లీ హిల్సే యూస్ చేస్తాను ఇన్ ద షేడ్ వెనీలా. వీళ్ళ దగ్గర బనానా కూడా ఉంది బట్ ఐ డోంట్ నో, అది కొంచెం ఎల్లో షేడ్ ఇస్తుందేమో అని చెప్పి ఐ వెంట్ ఫర్ దిస్ వైట్ కలర్ వెనిలా థింగ్. ఫినిషింగ్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. అండ్ దెన్ ఐ రీసెంట్లీ పర్చేస్ దిస్ లెనేజ్ మ్యాట్ లూజ్ పౌడర్. ఐ డోంట్ నో విచ్ షేడ్ ఇస్ దిస్, షేడ్ రేంజ్ లేదు ఇక్కడ దీని వెనక, డబ్బా పడేసాను గైస్. బట్ యునో ఇది ఇట్ గివ్స్ దట్ మ్యాట్ ఫినిష్. మనకి ఇప్పుడు ఆయిలీ ఉంది కదా, ఇక్కడ అప్లై చేస్తే అది మ్యాట్ అయిపోతుంది. యా, ఇట్ వర్క్స్, వైరల్ ఫర్ ఎ రీజన్. సో ఇది నాకు బాగా నచ్చింది, రీసెంట్గా అదే యూస్ చేస్తున్నాను. అండ్ ఇవి వచ్చి మేకప్ యూస్ చేసినప్పుడే యూస్ చేస్తాను, లైక్ ఈ ట్రాన్స్లూసెంట్ పౌడర్. బట్ ఇన్ రెగ్యులర్ బేసిస్ ఐ యూస్ మ్యాక్ ప్రోడక్ట్స్ ఆర్ ద బెస్ట్. అసలు నాకు మేకప్ ఇన్ డీటెయిల్గా మేకప్ ఫుల్గా తెలియనప్పుడు ఐ యూజ్ ఓన్లీ మ్యాక్ ప్రోడక్ట్స్. మ్యాక్ అనేది యునో ఇట్ ఫీల్స్ లైక్ హోమ్ టు మీ. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కూడా నేను మ్యాక్ ప్రోడక్ట్స్ కొంచెం నాకు చాలా క్లోజ్ అనిపిస్తాయి ఎందుకో, బట్ నాకేం డిస్కౌంట్ ఇయ్యరు గైస్. బట్ మ్యాక్ ఈస్ టూ క్లోజ్ టు మీ. సో ఇట్స్ బేసికలీ ఫౌండేషన్, యూనో పౌడర్ ప్లస్ ఫౌండేషన్. లైక్ ఫౌండేషన్ వేయాల్సిన అవసరం లేదు, ఇట్ గివ్స్ దట్ ఫౌండేషన్ ఫినిష్. ఇన్ని కాస్ట్లీ బ్రాండ్స్ ఉన్నాయి కదా, మ్యాక్ ఈజ్ ఆల్సో కాస్ట్లీ బై ది వే. అసలు మ్యాక్ ఇచ్చే ఫినిషింగ్ ఏ ప్రోడక్ట్ నాకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో చూస్తేనే అర్థమవుతుంది కదా, బట్ ఇలాంటివి నేను చాలా ఉన్నాయి నా దగ్గర. సో దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ NC41. సో ఐ గో ఫర్ 41, 42 అట్లా షేడ్స్ మారుతూ ఉంటాయి నా ట్యాన్ అయ్యే బట్టి. బట్ మ్యాక్ ఈజ్ సో గుడ్. సో ఇదైతే నేను డైలీ మేకప్ ఏం అప్లై చేయకపోయినా వీడియోస్ కూడా ఇప్పుడు కూడా ఐ అప్లైడ్ దిస్. సో దిస్ ఈజ్ ద బెస్ట్. మీరు ఫౌండేషన్ ఏది పర్చేస్ చేయకపోయినా యూ కెన్ బై దిస్. సో ఫర్ సెట్టింగ్ స్ప్రే ఐ యూజ్ దిస్ అర్బన్ డికే నైటర్, ఆల్ నైటర్. చాలా బాగుంటుంది, ప్రియక్క యూస్ చేస్తుంటే నేను చూసాను. బట్ ఐ పర్చేస్ దిస్ ఈజ్ గుడ్. అండ్ దానికి ముందు అది పర్చేస్ చేయకముందు ఐ యూస్ టు యూస్ దిస్ రెవలాన్ గ్లో ఫిక్స్. ఇది కూడా మంచి ఫినిషింగ్ ఇస్తుంది అండ్ మేకప్ అలా స్టే ఉంటుంది. అండ్ ఫర్ ఐ షాడో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్యాలెట్స్, దానికి సపరేట్ వీడియో చేస్తాను. రైట్ నౌ నా మేకప్ బ్యాగ్లో ఐ కీప్ దీస్. సో దీస్ ఆర్ ఫ్రమ్ షీ గ్లామ్. ఆ గ్లిటర్ ఫినిష్ మైండ్ పోతుంది గైస్, అంత బాగుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఎనీ బేస్ ఆర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఈ ఐ షాడో స్టిక్ని ఇలా అప్లై చేసుకోవచ్చు. కూల్గా, చాలా ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్, చాలా కూల్గా ఉంటాయి. బట్ ఐ డోంట్ కీప్ దీస్ ఇన్ ఫ్రిడ్జ్, బట్ ఇట్ హ్యాస్ దట్ సెన్సేషన్. సో నేను అన్ని ఈ షీ గ్లామ్ గ్లిటర్ స్టిక్లో ఉండే అన్ని షేడ్స్ తీసేసుకున్నాను, చాలా బాగా వర్క్ అవుతాయి. ఇవాళ వీడియో ఇంత ఇక్కడతో ఎండ్ చేద్దాం, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ ప్రిటీ లాంగ్ యాక్చువల్లీ. ఓకే, మనం ఇది మిస్ చేసాం గైస్. సో ఫర్ మస్కారా ఐ యూస్ దిస్ షార్లెట్ టిల్బెరీ వన్. మీరు చూడగలుగుతారా, యూ కాంట్ ఈవెన్ సీ మై ఐ ల్యాషెస్, అసలు ఎగ్జిస్ట్ అవినట్టే ఉంటాయి. సో ఈ షార్లెట్ టిల్బెరీ నా ఐ ల్యాషెస్ని ఐ ల్యాషెస్ ఉన్నాయి అని చెప్పి అందరికీ గుర్తు చేస్తాయి. సో చాలా వాల్యూమ్ ఇస్తుంది అండ్ నాకు చాలా పిగ్మెంట్ కూడా చాలా ఉంటుంది. సో ఐ లైక్ దిస్. ఇందులో మినీ వర్షన్ కూడా ఉంది, బట్ నేను ఎక్కువ యూస్ చేస్తాను మస్కారా కాబట్టి ఐ పర్చేస్ ద బిగ్ వన్. సో నేను ఐలైనర్స్ లేదా ఐ ప్రోడక్ట్స్ అన్నీ మారుస్తూనే ఉంటాను. సో ఈ బ్యాగ్లో ఉండేది మాత్రం మీకు చూపిస్తాను. ఇది షార్లెట్ టిల్బెరీ మస్కారా. అండ్ ఫర్ ఐ షాడో ఐ యూస్ దిస్ బెనిఫిట్ వన్.
ఐస్కి బెనిఫిట్ ఆర్ ద బెస్ట్, ఐబ్రోస్కి కూడా. అండ్ దిస్ ఈస్ మ్యాక్ కాజల్, ఏదో ఆఫర్ ఉందని పర్చేస్ చేశాను, బట్ ఇట్ వాస్ గ్రేట్. అండ్ దిస్ ఈస్ మ్యాక్ కాజల్. And this is guys, this is an amazing product. I don't know what brand is this. Videos చూస్తుంటే someone gave a review on this. This is Heroine Make Speedy Mascara Remover అంట. I remember this blue color and నా ఫ్రెండ్ కొరియాలో ఉంటే తనతో తెప్పించుకున్నాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. మేకప్ అప్లై చేసుకోవడం విషయం కాదు, మేకప్ రిమూవ్ చేసేటప్పుడు ఆ మస్కారా రిమూవ్ చేయడానికి నా కష్టాలు మామూలుగా ఉండవు. సో ఇది మస్కారా రిమూవర్ బేసిక్గా. దిస్ ఈస్ అ గ్రేట్, వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ పర్చేసెస్. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది ప్రిటీ సింపుల్, ఇది ఏముండదు, ఇట్లా లిక్విడ్ లాగా ఏదో ఉంది దీంట్లో. ఐ డోంట్ నో వాట్ లిక్విడ్ ఇస్ దిస్. సో ఇది మస్కారా అప్లై చేసుకున్నట్టే ఉంటుంది. మనం మస్కారా అప్లై చేసుకున్న దాని మీద ఇట్లా మస్కారా వేసుకొనేసి కాటన్తో రిమూవ్ చేస్తే బుమ్, మస్కారా రిమూవ్ అయిపోతుంది. అంత ప్రిటీ సింపుల్ చేసేసింది నా రొటీన్ ఇది. సో ఇప్పుడు ఇది లేకపోతే చాలా కష్టం, అందుకే 2 తెప్పించేసుకున్నాను. అండ్ ఇది మ్యాక్ లిప్ లైనర్. అండ్ ఇది లిప్ లైనర్. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ సెఫోరా. అండ్ ఇది స్మాష్ బాక్స్ నుంచి. దిస్ ఈజ్ ఆల్సో బ్రౌన్. ఈ రెడ్ లిప్ లైనర్ కూడా అనస్తాసియా బెవర్లీ హిల్స్. ఇది కలర్ బార్ గైస్. ఎంత పిగ్మెంట్ ఉంటుందంటే మీరు బాగా ఒక 10 సార్లు ఇలా రుద్దినా కూడా అస్సలు పోదు. అంత క్రేజీ ప్రోడక్ట్. అంటే మిగతా అన్ని టైమ్స్లో బాగానే ఉంటుంది, రిమూవ్ చేయాలనుకున్నప్పుడే కొంచెం కష్టంగా ఉంది. సో దట్ ఈస్ అ గ్రేట్ లిప్ లైనర్. ఇదన్నమాట గైస్ వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్. నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఇవి. నా దగ్గర ఇంకా 2-3 బ్యాగ్స్ మేకప్ బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో లాంగ్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ ఒక బ్యాగ్ చూపించాను. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకెప్పుడైనా ఇంకో మేకప్ బ్యాగ్, నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఇంకా చూపిస్తాను. అండ్ స్కిన్ కేర్ కూడా చూపిస్తాను, అది ఇంకో వీడియో చేస్తాను. సో ఇవాళకైతే ఇంతే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కిందుండే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఐ అప్లోడ్ ఎ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంతే, థ్యాంక్ యూ, బై బాయ్.